అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ బైపోల్ వరకు ఫలితాలపై V6 వెలుగు అంచనాలు తప్పలేదు. వాస్తవాలకు అత్యంత దగ్గరగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోంది V6 వెలుగు. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లోనూ అంచనాలను ప్రజలకు అందించింది సంస్థ. ఎగ్జిట్ పోల్స్ లో V6 వెలుగు మరోసారి తన విశ్వసనీయతను నిలబెట్టుకుంది. ఎన్నిక ఏదైనా సరే ఓటరు నాడిని ఖచ్చితంగా అంచనా వేయడంలో సంస్థ తనదైన ముద్ర వేస్తోంది. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ వాస్తవ ఫలితాలకు అత్యంత దగ్గరగా అంచనాలను వెల్లడించిన V6 వెలుగు తాజా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లోనూ అదే పంథాను కొనసాగించింది. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుందని V6 వెలుగు అంచనా వేసింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 85 నుంచి 95 స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పింది. ఇక బీఆర్ఎస్ 15 నుంచి 20, బీజేపీ 2 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతాయని వెల్లడించింది. ఇక ఎంఐఎం 2 చోట్ల గెలుస్తుందని అంచనా వేసింది. ఇక 7 కార్పొరేషన్లకు గాను కాంగ్రెస్ 5 చోట్ల జెండా ఎగరవేస్తుందని, బీజేపీ 1 స్థానంలో గెలుస్తుందని అంచనా వేసింది. మరో కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని పేర్కొంది. ఫలితాలు కూడా అదే రీతిలో వెల్లడయ్యాయి. కాంగ్రెస్ 85 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలో అనేక ఎగ్జిట్ పోల్స్ వెలువడినప్పటికీ తుది ఫలితాల సరళికి అత్యంత దగ్గరగా నిలిచింది మాత్రం V6 వెలుగు సర్వేనే కావడం విశేషం. ఇక ఇతర సర్వేలన్నీ కాంగ్రెస్ అభ్యర్థికి 10,000 లోపు మెజారిటీ ఉంటుందని, 50% లోపే ఓట్లు వస్తాయని అంచనా వేయగా V6 వెలుగు మాత్రం భిన్నంగా విశ్లేషించింది. కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా 50 నుంచి 55% ఓటర్లు మొగ్గు చూపుతారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా 10% వరకు ఉంటుందని స్పష్టంగా చెప్పింది. ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆ మార్కును అందుకోవడం విశేషం. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ V6 వెలుగు అంచనాలు అక్షరాలా నిజమయ్యాయి. నాటి సర్వేలో కాంగ్రెస్ కు 62 నుంచి 72 సీట్లు, బీఆర్ఎస్ కు 38 నుంచి 46 సీట్లు, బీజేపీకి 8 నుంచి 11 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39 సీట్లు సాధించి ఆ అంచనాలను నిజం చేశాయి. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 17 స్థానాలకు సంబంధించి వెల్లడించిన అంచనాలు కూడా గురి తప్పలేదు. కాంగ్రెస్ 7 నుంచి 9 సీట్లు, బీజేపీ 7 నుంచి 9 సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటించగా, ఫలితాల్లో 2 పార్టీలు చెరో 8 సీట్లను గెలుచుకోవడం సంస్థ సర్వేల ఖచ్చితత్వానికి నిదర్శనంగా నిలిచింది.